సారీ చూసుకోలేదు. పర్వాలేదు, దాట్స్ ఫైన్. అరే తాను టెంపుల్ అమ్మాయి కదా, అదే టైం, అదే స్మైల్ చాంపేస్తున్నావు. హలో అండి, బాగున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు? అరే మీరా, నేను కాలేజ్కి వెళ్తున్నా. నేను డ్రాప్ చేస్తారండి. అయ్యో, నేను వెళ్తాను. మీరు రండి, చెప్తా. మనం మీట్ అవుదాం, ఇంపార్టెంట్. సరే ఆర్యన్, మీట్ అవుదాం. తర ఏదో చెప్పాలని నర్వస్గా ఉంది, అయినా చెప్తా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం ఆర్యన. ఇప్పుడు మనం యూస్ చేసే ఏ టూల్లో గ్రోక్, సొరా, వియో3 లాంటి అమేజింగ్ ఏ టూల్స్ ఫ్రీగా అన్లిమిటెడ్గా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ జెమినీ జెన్ ఏ సెర్చ్ చేసి ఓపెన్ చేసుకోండి క్రోమ్లో. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక యాడ్ షో అవుతుంది, దాన్ని కట్ చేసేయండి. ఇక్కడ 3 డాట్ ఆప్షన్ షో అవుతుంది కదా ఫ్రెండ్స్, 3 డాట్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసుకోండి. సైడ్లో 3 డాట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను 3 డాట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేసుకోండి. ఫస్ట్ టైం మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే సో ఇక్కడ వెరిఫై చేసుకోండి. రిజిస్టర్ విత్ గూగుల్ మీద క్లిక్ చేసుకొని మీ జిమెయిల్ ద్వారా ఇక్కడ సైన్ అప్ చేసుకోండి. ఇక్కడ నేను సైన్ అప్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుండి మీరు టెక్స్ట్ టు వీడియో, ఇమేజ్ టు వీడియో, అలాగే ఇక్కడ సపరేట్గా మీరు ఆడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు, డైలాగ్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. మొత్తం ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. ప్రతి ఫార్మేట్కి తగినట్లు మనకు ఇక్కడ చూస్తే ఆస్పెక్ట్ రేషియో ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో చూడండి, ఓరియంటేషన్స్లో అలాగే రెజల్యూషన్ మనం 1080p వరకు ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. పైన చూడండి, సెలెక్ట్ వీడియో జనరేషన్ ప్రొవైడర్ అని ఉంది కదా, ఇక్కడ గ్రోక్ ఉంది, వియో, బైట్ డాన్స్, సొరా, అలాగే మెటా, ఇవన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ మనకు వియో అలాగే గ్రోక్ అయితే కంప్లీట్లీ ఫ్రీ, ఎలాంటి క్రెడిట్స్ అవసరం లేదు. కానీ సొరాకి ప్రతి వీడియోకి 10 క్రెడిట్స్ ఇక్కడ కట్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు వియో చూపిస్తాను. సో చూడండి, వియోకి 0 క్రెడిట్స్. ఎన్ని వీడియోస్ అయినా మీరు వియో మోడల్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు, ఎలాంటి క్రెడిట్స్ కట్ అవ్వవు. సో ఇక్కడ మనకు గ్రోక్ కూడా చూడండి, గ్రోక్ కూడా మనకు అన్లిమిటెడ్ ఫ్రీగా వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సొరా ద్వారా వీడియోస్ అయితే జనరేట్ చేశాను. అలాగే మీకు వియో 3.1 ద్వారా కూడా ఎలా వీడియోస్ జనరేట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ వియో 3.1 మోడల్ సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఒక స్క్రిప్ట్ అయితే తయారు చేసుకుందాం మన వీడియో కోసం. ఇక్కడ జెమినైలో ఇలా నేను రాశాను, ఒక మంచి అమేజింగ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ క్రియేట్ చేసి ఇవ్వండి. క్యారెక్టర్స్ కన్సిస్టెన్స్గా ఉండాలి. క్యారెక్టర్ అపీరియన్స్ వచ్చినప్పుడు సేమ్ అవుట్ఫిట్ అపీరియన్స్ ప్రాంప్ట్లో ఉండాలి. నా యూట్యూబ్ వీడియో కోసం 10 మినిట్స్ స్టోరీ స్క్రిప్ట్ ఇవ్వండి. ప్రాంప్ట్స్ ఇంగ్లీష్లో, అలాగే డైలాగ్స్ రోమన్ తెలుగులో. టాలీవుడ్ మూవీ స్టైల్ లవ్ స్టోరీ విత్ ఫ్యామిలీ డ్రామా. ప్రతి ప్రాంప్ట్ సీన్ 8 సెకండ్స్ వీడియోకి తగినట్టు ఉండాలి. డైలాగ్స్లో కూడా షార్ట్ లెంత్లో ఉండాలి అని ఇక్కడ రాశాను. జనరేట్ మీద క్లిక్ చేశాను. ఒక అమేజింగ్ మనకు స్టోరీ స్క్రిప్ట్ అయితే తయారు చేసి ఇచ్చేసింది జెమినై మనకు. ఇక్కడ మనం ప్రాంప్ట్ బై ప్రాంప్ట్ కాపీ చేసి ఇప్పుడు మనం వీడియోస్ అయితే జనరేట్ చేద్దాం. ఫస్ట్ సీన్ ఫస్ట్ ప్రాంప్ట్ని ఇక్కడ నేను కాపీ చేశాను. ఇక్కడ మనం జెమినీ జెన్ ఏఐలోకి వచ్చేద్దాం. ఇక్కడ ప్రాంప్ట్ బార్లో పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసిన తర్వాత ఆస్పెక్ట్ రేషియో 16:9 రేషియో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మోడల్ వియో 3.1 ఫాస్ట్ సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేద్దాం. వెరిఫై మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మనకు మన వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు జనరేషన్ ప్రాసెస్లో ఉంది. జస్ట్ ఫ్యూ సెకండ్స్లోనే వీడియో జనరేట్ అవుతుంది. ఫ్యూ సెకండ్స్ ఇక్కడ మనం వెయిట్ చేయాలి. ఇక్కడ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మన అమేజింగ్ వీడియో అనేది జనరేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను వీడియో మీద క్లిక్ చేస్తాను, ప్లే చేస్తాను. సో ఇక్కడ మనకు వియో 3.1 ద్వారా వీడియో అయితే జనరేట్ అయ్యింది. వీడియో చాలా అద్భుతంగా వచ్చింది. ఇక్కడ కలరైజేషన్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. విజువల్స్ చూడండి, చాలా డీటెయిల్డ్గా వచ్చాయి. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఇక్కడ మనకు జనరేట్ అయ్యింది. ఇక్కడ డౌన్లోడ్ వీడియో ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ మీద క్లిక్ చేస్తే సేమ్ ఇదే క్యారెక్టర్స్, సో నెక్స్ట్ సేమ్ ఇక్కడ నుండే నెక్స్ట్ సీన్ మనకు జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనం పైకి స్క్రోల్ చేద్దాం. నెక్స్ట్ వీడియో జనరేట్ చేయడం కోసం ఇక్కడ పేజ్ని రీలోడ్ చేసుకుందాం ఫ్రెండ్స్.
సో చూడండి ఇప్పుడు నేను పేజ్ని రీలోడ్ చేశాను. సేమ్ ఇక్కడ మనం ప్రాంప్ట్ బార్లో నెక్స్ట్ సీన్ నెక్స్ట్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంప్ట్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మన నెక్స్ట్ సీన్ నెక్స్ట్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో పూర్తిగా ఇక్కడ నుండి నేను కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ మనం బ్యాక్ ఇక్కడ జెమినీ జెన్ ఏలోకి వచ్చేద్దాం. సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత జనరేట్ వీడియో మీద క్లిక్ చేద్దాం. సో మనకి ఎలాంటి క్రెడిట్స్ కట్ అవ్వవు, అన్లిమిటెడ్గా మీరు వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. మీరు టెన్షన్ అయితే తీసుకోవద్దండి. సో ఇక్కడ చూడండి మన నెక్స్ట్ వీడియో కూడా ఇక్కడ జనరేట్ అయితే నేను చేస్తున్నాను. సో ఇది కూడా మనకు ఫ్యూ సెకండ్స్లో జనరేట్ అయిపోతుంది. సో చూడండి నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ 2 minutes అయితే తీసుకోవద్దు, జస్ట్ ఫ్యూ సెకండ్స్లోనే మనకు వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. సో మన వీడియో అయితే ఇక్కడ జనరేట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. సో ఇది కూడా మనకు చాలా అద్భుతంగా వచ్చింది. సో మనకు వియో 3.1 టూల్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది. సో ఇలాంటి వీడియోస్ చాలా వైరల్ అవుతాయి. సో ఇక్కడ మీరు వియో 3.1 మోడల్ ద్వారా ఫ్రీగా అన్లిమిటెడ్గా వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇలా 1 by 1 క్లిప్ బై క్లిప్ మీరు ఇక్కడ క్రియేట్ చేసి ఇక్కడ మీరు స్పీచ్ జెన్లోకి వెళ్ళి టెక్స్ట్ టు స్పీచ్ ఇక్కడ మీరు క్రియేట్ చేయొచ్చు. టెక్స్ట్ టు స్పీచ్కి ఇక్కడ 0.04 క్రెడిట్స్ ఇది తీసుకుంటుంది, చాలా తక్కువ తీసుకుంటుంది. సో మీరు ఇక్కడ నుండి స్పీచెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. డైలీ క్రెడిట్స్ కూడా మనకు ఇక్కడ అవైలబుల్లో వస్తూ ఉంటాయి. అలాగే డైలాగ్స్ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ కింద చూస్తే డైలాగ్స్, అలాగే మనకు స్పీచెస్ కోసం ఇక్కడ స్పీకర్స్, ఆడియోస్ కూడా ఉన్నాయి. ఇందులో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లాంగ్వేజ్ ఆప్షన్ షో అవుతుంది కదా, ఇది వెబ్సైట్ ఏ లాంగ్వేజ్లో ఉండాలి అనే ఆప్షన్ ఇది. సో మీరు టెన్షన్ పడకండి, టెక్స్ట్ రాసి మీరు తెలుగులో కూడా ఆడియోస్ డైలాగ్స్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇంకో వీడియో కూడా జనరేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రాంప్ట్ ఇక్కడ అప్లోడ్ చేశాను, జనరేట్ వీడియో మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఇది మనకు ఫ్యూ సెకండ్స్లో మన వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మనము గూగుల్ ఫ్లో లేదా జెమినీ ఏఐ యూస్ చేస్తుంటాం వీడియోస్ క్రియేట్ చేయడం కోసం. కానీ అది క్రెడిట్ బేస్డ్ అలాగే లిమిటెడ్, కానీ ఇది మాత్రం మనకు అన్లిమిటెడ్. ఇక్కడ మనం అన్లిమిటెడ్గా వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. సో చూడండి మన నెక్స్ట్ వీడియో కూడా ఇక్కడ జనరేట్ అయిపోయింది. సో ఈ వీడియో అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అయిందని నేను ఆశిస్తున్నాను. వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.